హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్స్ విత్ గౌతమి. టుడే క్లాస్ టీజీ టెట్ 2026 తెలుగు పేపర్ 1 11th January 2026 షిఫ్ట్ 2లో వచ్చిన క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఒక పద్యం ఇచ్చాడు. అల్పుడెన్ని విద్యలు అభ్యసించినా గాని గనుడుగాడు హీనజనుడే గాని పరిమళములు మోయ గర్దభము గజమౌని విశ్వదాభిరామ వినురబ్రేమ. ఇక్కడ నుంచి పద్యం నుంచి మనకు 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్, సుగంధాన్ని మోసినంత మాత్రాన గాడిద ఏనుగు అవుతుందా అని అర్థాన్నిచ్చే పద్య పాదం. విశ్వదాభి వినురవేమ, అల్పుడెల్లని విద్యలు అభ్యసించినా గాని పరిమళము మోయ గర్దభము గజమౌన గనుడు గాడు హీనజనుడే గాడు. మనకి ఏదండి ఆప్షన్ 3. పరిమళము మోయ గర్దభము గజమౌనే. సుగంధాన్ని ఇక్కడ ఉంది చూడండి. పరిమళము మోయ గర్దభము గజనౌనే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో చివరి పాదాన్ని ఏమంటారండి? మనం ఏమంటాం? పద్యంలో చివరి పాదాన్ని మకుటము అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యం ఏ శతకంలోనిది? వేమన శతకం అండి. ఈ పద్యము వేమన శతకంలోనిది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పద్యంలో గొప్పవాడు అనే అర్థాన్నిచ్చే పదము గనుడు. గనుడు హీనుడు కాదు, అల్పుడు కాదు, విశ్వద కాదు. ఎవరండి? గనుడు. గొప్పవాడు అనే అర్థాన్ని పద్యం ప్రకారం గనుడు వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక గద్యం ఇచ్చాడు. 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. మనసులోని భావాలను పంచుకోవడానికి మానవునికి ముఖ్య సాధనం భాష. అది మానవుని కన్నా గొప్ప వరం. ఆ వరమే మానవుని ఇతర ప్రాణుల నుండి ప్రత్యేకంగా నిలబెడుతున్నది. తెలుగు భాష వినియోగంలో భాషకు శోభగును కలిగించే అంశాల్లో ముఖ్యమైనవి సామెతలు, జాతీయాలు. ఒక విషయాన్ని చెప్తున్నప్పుడు ఎదుటివానికి ఆ విషయం సులభంగా అర్థం చేయించడానికి ఒక దృష్టత వాక్యాన్ని జోడిస్తూ విషయాన్ని చెప్తాడు. అట్లా చెప్పే వాక్యాలని సామెతలు అని అంటారు. సామ్యత అనగా పోలిక అని అర్థం. సామ్యత నుండి వచ్చింది సామెత. అట్లే తెలుగు భాషకు సౌందర్యాన్ని కలిగించే మరొక అంశం జాతీయం. ఒక పదము గాని పదబంధము గాని వాటికి ఉన్న సొంత అర్థాన్ని కాకుండా మరొక విశేష అర్థాన్ని చెప్తే దానిని జాతీయం అంటారు. వీటిని నానుడులను పలుకబడులను పిలుస్తారు. ఇక్కడ నుంచి భాష గురించి, సామెతలు, జాతీయాల గురించి మనకు ఒక గద్యం ఇవ్వడం జరిగింది. 3 క్వశ్చన్స్ ఇచ్చాడండి. సి, మానవులకు ఇతర ప్రాణుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టేది ఏదండి? భాష. ఎక్కడుందండి పద్యంలో మనకు? భాష. నెక్స్ట్ 36 క్వశ్చన్, ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఎదుటివానికి విషయం అర్థం చేయించడానికి జోడించే దృష్టాంతం. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ అత్త మీద కోపం దుత్త మీద చూపడం, అలా మనకు అది వాళ్ళకి తొందరగా అర్థమైపోతుంది. అలా చెప్పడాన్ని మనం ఏమంటాం? సామెత అంటాము. ఏమంటాము? సామెతం అంటాము. ఇక్కడ పద్యంలో చూసుకుంటే మనకు ఒక విషయాన్ని చెబుతున్నప్పుడు ఎదుటివానికి ఆ విషయంలో సులభంగా అర్థం చేయించడానికి ఒక దృష్టత వాక్యాన్ని జోడిసి చెప్తే దాన్ని మనము సామెతము అంటాము. నెక్స్ట్ 37, నానుడులను పలుకుబడులను పిలువబడేవి జాతీయాలు. నానుడులు పలుకబడులుగా చూపేవి ఏంటంటే ఇక్కడ మన క్లాస్ 2 ఉంది. నానుడులను పలుకబడులను పిలుస్తూ ఉంటారు. వీటిని జాతీయాలు. సొంత అర్థం కాకుండా మరొక విశేష అర్థాన్ని ఇచ్చేది ఏంటండి? జాతీయం. నెక్స్ట్ క్వశ్చన్ 39, అనుజుడు అనే పదానికి అర్థం ఏమిటి? అనుజుడు అంటే ఏంటండి? తమ్ముడు. అనుజుడు అంటే తమ్ముడు. మామ కాదు, అల్లుడు కాదు, మిత్రుడు కాదు. అనుజుడు అంటే ఎవరండి? తమ్ముడు. నెక్స్ట్, యుద్ధం అనే అర్థాన్ని ఇచ్చే పదం వ్రణం, కథనం, లవణం, కదలం. ఏంటండి ఆన్సర్? కథనం. నెక్స్ట్, సతీ, పెండ్లాము, కలత్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం భార్య. భార్య అనేది కరెక్ట్ అవుతుంది. జనని అంటే తల్లి, సోదరి అంటే మనకు సోదరి, భర్త అంటే భర్త, మొగడు, పతి అనే వాటిని కూడా అట్లా వస్తాయండి. ఇదేమో సతీ, పెండ్లాము, కలత్రం అనే పర్యాయ పదాలు కలిగిన పదం భార్య. నెక్స్ట్, కీర్తి పదానికి వికృతి పదం. మనకందరికీ తెలిసింది కీర్తి. కీరి కాదు, ఎలిమినేషన్ మెథడ్ ఫాలో కావాలండి. ఇక్కడ మనకు పర్యాయ పదాలు, నానర్థాలు, ప్రకృతి వికృతి వచ్చినప్పుడు ఎక్కువగా ఎలిమినేషన్ మెథడ్ని ఫాలో అవుతూ చేస్తూ మనకు ఆన్సర్ తొందరగా లభిస్తుంది. నెక్స్ట్, సజ్జనుడు, ముని అనే నానర్థాలు కలిగిన పదం. సజ్జనుడు, ముని అనేది ఏంటండి? రాజు కాదు, కవి కాదు, గనుడు కాదు. ఏమవుతుందండి మనకు? సాధువు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక హల్లుకు అదే హల్లు చెందిన ఒత్తు చేరితే అక్షరాన్ని ఏమంటాము? ద్విత్వక్షరం అంటామండి. ఒక హల్లుకు అదే హల్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాకు కా, తాకు తా, ఇలా ఉంటే ఏ హల్లుకు అదే హల్లుకు చెందిన ఒత్తు చేరితే దాన్ని మనం ద్విత్వక్షరము అంటాము. మరి సంయుక్తాక్షరం అంటే ఏంటండి? ఒక హల్లుకు వేరొక హల్లు చెందిన ఒత్తు, ఒక హల్లుకు వేరే హల్లుకు చెందిన ఒత్తు చెరితే అక్షరాన్ని సంయుక్తాక్షరం అంటారు. క్వా కానివ్వండి, ల్వా, మరి వచ్చేసి నా, ఈ విధంగా వేరే వస్తే దాన్ని మనం ఏమంటాము? సంయుక్త అక్షరాలు అంటాము. సంశ్లేష అక్షరాలు అంటే ఒక హల్లుకు ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు చేరితే దాన్ని సంశ్లేష అక్షరాలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్థా, ఈ విధంగా రెండు ఏమైనా చేరితే మనకు దాన్ని ఏమంటామండి? సంశ్లేష అక్షరాలు. అదేవిధంగా మనము లక్ష్మి రాస్తామండి. లక్ష్మికి ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఉభయక్షరాలంటే ఏంటండి? ఉభయక్షరాలంటే సున్నా, విసర్గ, ఈ విధంగా ఉండేటివి అరసున్నా, వీటిని ఏమంటారు? ఉభయక్షరాలు. మనకు క్వశ్చన్లో ఏమడగడం జరుగుతుంది? ఒక హల్లుకు అదే చేరితే దాన్ని ఏమంటామండి? మనం ద్విత్వక్షరం అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ 45, శ్రావ్య పుస్తకం చదివి నిద్రపోయింది. ఈ వాక్యంలో సమమాపక క్రియ.
ఏందండి ఆన్సర్ వచ్చేసి మనకు నిద్రపోయింది. సమమాపక క్రియ అడుగుతున్నాడు. కంప్లీట్నెస్ పని, నిద్రపోయింది, పని చేసింది, బడికి వెళ్ళింది, వచ్చింది, తిన్నది, కంప్లీట్ సెంటెన్స్ ఇస్తే వాటిని సమమాపక క్రియ. క్రియ అంటేనే పని, దాంట్లో మళ్ళీ సమమాపక క్రియ. ఇక్కడ చదివి అంటే ఏంటండి అసమాపక క్రియ. చదివి, వెళ్ళి, ఎగిరి, పోయి, తిని అనేది ఆఫ్కే కట్ చేసి మన కంప్లీట్నెస్ని ఇవ్వకపోతే అది అసమాపక క్రియ. ఇక్కడ పుస్తకం కానీ శ్రావ్య అనేటివి ఏంటండి నామవాచకాలు. సో సమమాపక క్రియ వచ్చేసి ఏంటండి మనకు నిద్ర పోయింది. నెక్స్ట్ క్వశ్చన్ 46. నేనెక్కడ నేడిక్కడ పదాన్ని విడదీయండి. నేడిక్కడ మనకి ఇక్కడ దీంట్లో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి? కరెక్ట్ విడదీస్తే నేడు ఎక్కడ కాదండి, ఇక్కడ నేడిక్కడ ఈ అనే సౌండ్ వస్తుంది మనకి. ఇక్కడ డి సౌండ్ వస్తుంది. డి వచ్చినప్పుడు మనకి ఏమొస్తుంది? ఈ అనే పదం రావాలి. సో విడదీసినాక మనకి ఏం రావాలి? ఈ రావాలి. ఎక్కడ కాదు, అక్కడ కాదు, అక్కడ కాదు. సో నేడిక్కడ, నేడు ప్లస్ ఇక్కడ నేడిక్కడ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 47. మన ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. ఈ వాక్యంలో పండితులు అనే పదం కర్త, కర్మ, క్రియ, విశేషణం. ఇక్కడ మనకు కర్త అంటే ఎవరండి? ముఖ్యమంత్రి. కర్త అంటే ఎవరు? ముఖ్యమంత్రి. కర్మ అంటే పండితులు, క్రియ అంటే సత్కరించడం, విశేషణం కాదు. సో కర్త, కర్మ, క్రియ. ముఖ్యమంత్రి పండితులను సత్కరించాడు. కర్త అనేది ముఖ్యమంత్రి, కర్మ అనేది పండితులు, సత్కరించాడు అనేది క్రియ. సో రైట్ ఆన్సర్ మనకి ఏమడుగుతున్నారు? పండితులు అనేది ఏంటంటే కర్మ. నెక్స్ట్ క్వశ్చన్ 48. కింది వాక్యాలలో క్రియారహిత వాక్యం మనకు ఏమడుగుతుండండి? క్రియ అంటే పని, కానీ ఇక్కడ ఏంటి? క్రియారహిత అంటుండు. క్రియారహిత అంటే మనకు యాక్చువల్గా అసలు అక్కడ క్రియనే ఉండొద్దు అని అర్థం, దాని మీనింగ్. కాకపోతే వాక్యమే ఉండాలి. వారు ఆటలు ఆడారు. ఆడారు అనేది క్రియ. సీత పాట పాడింది. పాడింది అనేది క్రియ. రాజు బడికి పోయినాడు అనేది క్రియ. పోతన్న గొప్ప కవి అని ఇచ్చాడు, కానీ అక్కడ క్రియ సహితంగా లేదు. ఎట్లా ఉంది? క్రియారహితంగా ఉంది. కాబట్టి పోతన్న గొప్ప కవి అదొక వాక్యం, క్రియారహిత వాక్యం. సో రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు పోతన్న గొప్ప కవి. నెక్స్ట్ క్వశ్చన్ 49. సాలార్జంగ్ మ్యూజియం ఉన్న పట్టణం మనందరికీ తెలుసండి, హైదరాబాద్. నెక్స్ట్ క్వశ్చన్ 50. వందనాలు వందనాలు అభినందన చెందనాలివి అనే గేయ రచయిత మనకి ఎక్కడ ఉంది? 6th క్లాస్లో ఉందండి. శేషం లక్ష్మీనారాయణ. గంగుల సాయిరెడ్డి దశ కాదండి, శేషం లక్ష్మీనారాయణ. నెక్స్ట్ పల్ల దుర్గయ్య రాసిన ఖండకావ్యం ఏది? పల్ల దుర్గయ్య రాసిన ఖండకావ్యము ఏది? పాలవెల్లి గంగిరెద్దు. దీనికి చిన్న కోడ్ ఇస్తా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనకు ఎద్దు ఏమిస్తుంది? ఎద్దులు లైక్ బర్రెలు. బర్రెలు ఏమిస్తాయంటే ఎద్దులు, బర్రెలు మనకు బర్రెలు అనేటివి పాలిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ గంగిరెద్దులు, పాలు అనేటివి ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి కాబట్టి పల్ల. ఎద్దులు, బర్రెలు పల్లెటూరులో ఉంటాయి, బర్రెలు పాలిస్తాయి, పాల దుర్గయ్య అని గుర్తుపెట్టుకోండి. అలాగా ఎద్దులు, బర్రెలు ఎక్కువగా పల్లెటూరులో ఉంటాయి, బర్రెలు పాలిస్తాయి కాబట్టి పాలవెల్లి, పల్లెటూరు, పల్లె దుర్గయ్య, పల్ల దుర్గయ్య. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. లేదంటే మీకు వచ్చిన కోడ్తోటైనా గుర్తుపెట్టుకోండి. పాలవెల్లి, గంగిరెద్దు అనేటివి కొంచెము పల్లెటూరి వర్డ్స్ లాగా ఉన్నాయి కాబట్టి పల్ల దుర్గయ్య, పల్లెటూరు దుర్గయ్య అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. వీడియోని చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ చేస్తలేరండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 52. సింహాసక దాత్రికంశంను తెలుగులో రచించిన కవి ఎవరు? సింహాసన ద్వాత్రింశికను తెలుగులో రచించిన కవి ఎవరండి? కొరివి గోపరాజు. ఎవరు? కొరివి గోపరాజు. నెక్స్ట్ క్వశ్చన్. రంగమొక్కుడు అనే తంతు ఏ పండుగకు సంబంధించింది? మనకు బోనాల పండుగకు సంబంధించింది. అంటే ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి మనకు తెలుగులో, కానీ మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం జరుగుతుంది. ఈజీగా క్వశ్చన్స్ అనేటివి తరచుగా చూస్తూ ప్రాక్టీస్ బిట్స్ ఎక్కువగా చేస్తే మనం తెలుగులో హై స్కోర్ 25+ ఈజీగా వస్తాయండి. చదివింది ఎక్కువసార్లు చదివి గుర్తుపెట్టుకుంటే మనకు ఎక్కువగా వస్తాయి. నేను ఆల్రెడీ 2016లో తెలుగులో పేపర్ 1 చేశాను, పేపర్ 2 చేశానండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. 2016కి 2026కి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఏ విధంగా ఉందో మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 54. తెలంగాణ వీరవనితగా పేరు పొందిన వారు? తెలంగాణ వీరవనితగా పేరు పొందిన వారు ఎవరండి? చిట్యాల ఐలమ్మ. నెక్స్ట్ క్వశ్చన్ 55. మనకు మెథడాలజీ నుంచి నేర్పిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వగలుగుతా అని స్పష్టీకరణ ఈ మాతృభాష బోధన లక్ష్యంకు చెందినది. ఏంటంటే నేర్చుకున్న విషయాలకు తగిన ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. అనే అక్షరం అనా అనే అక్షరం ఏంటి? అనా అంటే ఏంటంటే అవి మనకు చెప్పింది మనకు ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి పంచమి ఇక్కడ ఉంటాయి కదండి. మనకి పంచమి అన్ని వర్గ ప్రథమ, వర్గ ద్వితీయ, వర్గ తృతీయ, వర్గ చతుర్థి, వర్గ పంచమి అన్నీ కూడా ఏమవుతాయండి? మనకు అనునాసికాలు. ఇదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలండి. అనా అనేది అనునాసికాలు. అనునాసికాలు అంటే ముక్కు సహాయంతో పలకబడేవి ఇక్కడ. మరియు ఇదొక అల్పప్రాణం అండి. వర్గ ప్రథమ, తృతీయ, పంచమి అనేటివన్నీ కూడా అల్పప్రాణాలు. అల్పప్రాణము, అనునాసికం తెలుసు. మిగతా దాంట్లో అనునాసికం ఎక్కడ కూడా లేదు. మరియు ఇదొక నాదాత్మకం. ఇది గుర్తుపెట్టుకుంటే ఓకేనండి. మనకి దీంట్లో ఏదో ఒకటి తెలిసినా మనం ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అయ్యి మిగతావన్నీ కూడా మనము డిలీట్ చేయొచ్చు. సో అనా అనేది అల్పప్రాణము, నాదాత్మకము, అనునాసికము. నెక్స్ట్ క్వశ్చన్ 57. సూచనలకు అనుగుణంగా చిత్రాలు గీయడం, రంగులు వేసి వాటి గురించి రాయగలగడం అనే సూచిక 4వ 5వ తరగతులకు నిర్దేశించిన ఈ విద్యా ప్రమాణానికి సంబంధించింది. సూచనలకు అనుగుణంగా చిత్రాలు గీయడం, రంగులు అనేటివి సృజనాత్మకత, ప్రశంస అండి. పదాజలం కాదు, స్వీయ రచన కాదు, భాష గురించి తెలుగు. మనకి ఏమంటుంది? చిత్రాలు గీయడం, రంగులు వేసి వాటి గురించి రాయగలగడం అనేది సృజనాత్మకతకు, ప్రశంసకు సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ 58. ఉపదేశాత్మక పరికరాలు విద్యార్థులకు అందుబాటులో ఉండే ఈ బోధనా పద్ధతికి సంబంధించినవి. ఏంటంటే డయాక్టివ్ ఆపరేటర్స్ అనేది మనకు మౌంట్సూరికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ 59.
విస్తార మౌన పఠనాలకు ఉపయోగపడుతూ వ్యాకరణ విషయాలు ప్రస్తావన తక్కువగాను ఉపాధ్యాయునికి శ్రమ తక్కువగా ఉండి విద్యార్థుల స్వీయ అధ్యయనానికి అనువైన వాచకం ఏదండి? ఉపవాచకం. మనకు విస్తార పఠనం అనగానే మనకు ఉపవాచకమే గుర్తుకు రావాలండి. విస్తార పఠనం అనేది ఉపవాచానికే సంబంధించింది. ప్రధాన వాచకం అనేది ఇక్కడ మళ్ళీ వ్యాకరణ ప్రస్తావన తక్కువగా ఉంటుంది, దాంట్లో వ్యాకరణం ఉండదు. ఉపాధ్యాయుడికి శ్రమ తక్కువగా ఉండి విద్యార్థులకు ఇస్తే విద్యార్థులు స్వయంగా వచ్చి చదువుకోగలని ఒక కథ రూపంలో ఉంటుంది కాబట్టి ఉపవాచకం అనేది విస్తార పఠనానికి మౌన పఠనాలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 60 క్వశ్చన్. పోలికలు తేడాలు గుర్తించడానికి వివేచన కార్యకరణ సంబంధం శాస్త్రీయ హేతుబద్ధ నిర్ణయం ఇమిడి ఉండి అవగాహనతో ఒక సమూహంలో సంబంధం లేని అంశాన్ని వేరు చేయడానికి ఉపయోగపడే ప్రశ్నార్థకం. పోలికలు తేడాలు మరియు వివేచన కార్యాచరణ సంబంధం శాస్త్రీయ హేతుబద్ధ ఇమిడి ఉండి అన్నీ ఉండాలండి. పోలికలు ఉండాలి, తేడాలు ఉండాలి. విలోమ ప్రశ్నలలో అయితే ఉండదండి మనకు ఇక్కడ. విలోమ ప్రశ్నలు కాదు, బహుళాచిక ప్రశ్నలు అయితే 4 ఉంటాయి. సో అది కూడా సహసం. వర్గీకరణ ప్రశ్నలలో పోలికలు తేడాలు గుర్తించవచ్చు, వివేచన కార్యాచరణ ఇవన్నీ కూడా చేయవచ్చు. ఏ ప్రశ్నలలో? వర్గీకరణ ప్రశ్నలలో. ఇవి వచ్చేసి మనకు తెలుగు యొక్క 2026లో వచ్చిన 11th జనవరికి షిఫ్ట్ అండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.